మామా మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ నుంచి 2 పండగ లాంటి వార్తలు అలాగే 5 బిగ్ అప్డేట్స్ వచ్చేసినాయి మామా. అవును మామా, శ్రీలంకతో T20I ODI సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ లేట్ ఎందుకైందో తెలిస్తే మీరంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు మామా. నిజం మామా, ఎందుకో తెలుసా మామా, శ్రీలంకతో సిరీస్ కి రెస్ట్ తీసుకుంటారు అనుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వరల్డ్ కప్ తర్వాత టీంలోకి కంబ్యాక్ చేసేస్తున్నారు. అవును మామా, నిన్నటి వరకు వీరిద్దరు శ్రీలంకతో సిరీస్ ఆడరు అని అనుకున్నారు. బట్ గౌతమ్ గంభీర్ పర్సనల్ గా కాల్ చేసేసరికి టీమిండియా మెయిన్ ప్లేయర్స్ శ్రీలంకతో యుద్ధానికి సిద్ధమైపోయినరు. సో ఆడరనుకున్న రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీని శ్రీలంకతో సిరీస్ లోనే మనం చూడబోతున్నాం అన్నమాట. మరి ఇది నిజంగా పండగ లాంటి వార్తే కదా మామా, ఏమంటారు? ఇక ఈ సిరీస్ కి సంబంధించి బిగ్ అప్డేట్స్ ఏంటంటే T20I ఫార్మాట్ కి కెప్టెన్ ఎవరు అన్న చర్చ గట్టిగానే జరిగింది కదా మామా. ఇక ఫిక్స్ అయిపోయింది టీమిండియా T20 ఫార్మాట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాదు, సూర్యకుమార్ యాదవే. మరో బిగ్ అప్డేట్ ఏంటంటే రియాన్ పరాగ్ ని ODI స్క్వాడ్ లోకి తీసుకొని ఉన్నారు. అయితే సూర్యాని మాత్రం ODI సిరీస్ కి సెలెక్ట్ చేయట్లేదు అని తెలుస్తుంది మామ. ఇది తెలిసి నా బుర్ర పాడైపోయింది మామ. రియాన్కి చోటు కల్పించి సూర్యాని పక్కన పెట్టడం ఏంటి మామ? ఇదైతే నిజంగా షాకింగ్ అప్డేటే. సూర్యానే కాదు మామ, యశస్వి జైస్వాల్ కి కూడా ODI స్క్వాడ్ లో స్థానం లేదు. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ ఇరగదీస్తున్నాడు. తను కేవలం ఏ ఒక్క ఫార్మాట్ ప్లేయర్ కాదు, అన్ని ఫార్మాట్లలో ఆడగల సత్తా ఉన్న ప్లేయర్. అలాంటి ODI స్క్వాడ్ నుంచి తప్పించడం ఏంటి మామ? అస్సలు అర్థం కావట్లేదు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే కార్ యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్ ఫస్ట్ టైం ODI ఫార్మాట్ లోకి అడుగు పెట్టనున్నాడు. ఇక మరో బిగ్ అప్డేట్ BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ శ్రీలంకతో ODI సిరీస్ లో కమ్బ్యాక్ చేయనున్నాడు. ఇవే మామా ఇప్పటి వరకు ఉన్న బిగ్ అప్డేట్స్. మేబీ ఈ రోజే టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ జరిగిపోవచ్చు. ఆ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టడం అస్సలు మరవకండి. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామా.